హాస్టల్తో మహా అన్నిటికీ ఇలా ఉచిత సంవత్సరం ఉంది అధ్యక్ష 2000 చెప్తా మరి డిబేట్ చేసి 2000 ప్లీజ్ ఇప్పుడు గౌరవ సభ్యులు గౌరవ మంత్రి గారు మీరు సబ్జెక్ట్ పూర్తి చేయండి. బిఎస్సిలో మీరు మెంబరు, అక్కడ బిఎస్సి వెయిటింగ్, అది కాగానే ఇక్కడ బిఎస్సి ఉంది. దయచేసి మీరు తొందర పూర్తి చేయండి. మీరే క్వశ్చన్ అవర్ నడుపుతున్నారు అధ్యక్ష, ప్రశ్న అడిగినారు వాళ్ళు, దానికి సంబంధించి డీవియేషన్ లేకుండా ప్రశ్న సంబంధం లేకుండా అనేక రకాల ఎక్స్టెన్షన్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు వాళ్ళే. క్వశ్చన్ అవర్ అంటే మీరు పార్లమెంట్ 11 నుంచి 12 దాకా ఉంటుంది, మీరు 1:30 దాకా కూడా నడిపిన మన జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం మమ్మల్ని ఏమంటలేదు. కానీ జరిగినటువంటి సంబంధించి జరుగుతున్న పరిణామాలను బట్టగాల్చి మీద వారేయడానికి వాళ్ళతో ఎవరెస్టాలు ఎక్కితే మేము బెడ్లు ఎక్కుతున్నాం. రండి హాస్టల్లో చూస్తాం, రండి ఒక్కసారి ఏం జరుగుతుందో పరిణామాలు. మాటలోకి ఏం చెప్తే నేను మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మాట్లాడుతున్నా. రమ్మని చెప్తున్నా డైట్ ఛార్జీలు 40% పెంచడం. మేము గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసినాం 2014 దాకా. పైసలు పేమెంట్ చేయక దసరా సెలవుల తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి అద్దె భవనాలలో తాళాలు వేస్తే ప్రభుత్వం తరఫున హెచ్చరిక చేసి వాళ్ళకి 50% కిరాయిలు ఇచ్చినాం సార్. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ హాస్టల్కి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి సంబంధించిన మెస్ ఛార్జీల హాస్టల్ సప్లై ఫుడ్ సప్లైకి సంబంధించిన 3-4 ఏళ్ళ బకాయిలు అధ్యక్ష. అద్దె భవనాలకు సంబంధించి ఏం లేదు. ఇవాళ ఎక్కడైనా బరాబర్గా పేమెంట్ చేస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సప్లై చేస్తాం. హాస్టల్ విద్యార్థులకు సంబంధించి, విద్యకు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి ఒక విద్యార్థి నాయకుని ఆ శ్రద్ధ మాకుంది. ప్రభుత్వంలో నేను ప్రతినిధిగా మీరు అట్లనే బట్టగాల్సి మీద వారేయాలని మీకేమైనా హాస్టల్కి తిరిగిరా? నేను మధ్యాహ్నం హాస్టల్ పిల్లలతో భోజనం చేసిరా? ఇలా రాజకీయం చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా తిరిగితే ఫోర్స్ కొరకు తప్ప బ్రేక్ఫాస్ట్ చేసి ఒక రోజు ఆర్భాటంగా 2 స్కూళ్ళలో పెట్టేసి ఎలక్షన్ రన్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు 2 స్కూళ్ళల్లో. బ్రేక్ఫాస్ట్ ఎలక్షన్ ముంగట ఏదైనా ఉంటే పథకం ఎలక్షన్ కొరకే ఎన్నికలకు ముందే 2 రోజులు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ చెప్పాను. నేను ఓట్ల మీరు ఊహించుకున్న ఆన్సర్ చెప్పాలని చెప్పాము అధ్యక్ష. ఇది ప్రభుత్వం తరఫున చెప్తున్న ఆన్సర్. మీరు అడిగినంత సేపు టైం ఇచ్చాను, మీరు ప్రశ్న వేసినంత సేపు టైం ఇచ్చాను. చెప్తారు వచ్చారు బరాబర్ ప్లీజ్ చెప్తున్నా. మేము గురుకులాల్లో ఉన్నటువంటి అధ్యాపక వర్గాలను నియమించినాం. ఇప్పుడు 40% తక్కువైందా? ఆనాటి సంఖ్య మీకు ఏం తెలుస్తుంది చెప్పాలి. ఇవాళ గురుకులాలకు సంబంధించి ఆర్భాటంగా అట్టహాసంగా ఇంతకు చెప్పినట్టుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని అయితే గత 10 సంవత్సరాల ప్రభుత్వానికి పూర్తిగా పక్కా సూట్ అవుతుంది అధ్యక్ష. ఇవాళ మీకు నచ్చకపోతే నేనేం చేస్తా? నేను ఇవాళ అడుగుతాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం గురుకులాలకు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి విశ్వాసాన్ని సభ ద్వారా మీ అందరికి సభ్యులకు తెలియజేస్తారు. కానీ ఊరికేనే బట్టగాల్సి మీద వారేసి చెప్తున్నా జాగ్రత్త పద్ధతి ఉండాలి. మేమేదో బీసీల గురుకులాలకు సంబంధించి మాకు శ్రద్ధనే లేదన్నట్టుగా. అరే మీరు నవోదయ గురుకులాలకు సంబంధించి అడిగినారు. నవోదయ మాదిరి గురుకులాలు లేవు మా దగ్గర. ఇవారికే మీరు ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు 216 భవనాలు కడతా ఉన్నాం. వాటన్నిటిని ఒక స్పోర్ట్స్తో పాటుగా టీచింగ్ సంబంధించి